హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సవిత. ఈరోజు అయితే ఒక స్పెషల్ కర్రీతో మీ ముందుకు వచ్చిన, అదేంటంటే మటన్ గోంగూర. ఎప్పుడు నార్మల్గా వండుకునే మటన్ కంటే ఇట్లా గోంగూర వేసుకొని చేసుకోండి మటన్ కర్రీ. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని ఎప్పుడైనా ట్రై చేసినా ఈ కర్రీని ఒక్కసారి చేసుకొని తినండి. దీని టేస్ట్ జన్మలో మర్చిపోలేరు. పుల్ల పుల్లగా కారం కారంగా భలే ఉంటుంది. ఇప్పుడైతే ప్రాసెస్ ఎట్లా వేయాలో చూపిస్తా. వీడియో కోసం అయితే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. ఇంకెవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం, చూసేయండి. ఈ గోంగూర మటన్ కర్రీ కోసం అయితే నేను ఒక కట్ట గోంగూరని అయితే తీసుకున్నాను. ఇట్లా ఫ్రెష్ గోంగూరని తీసుకొని దీని ఆకులన్నీ తెంపుకొని మంచిగా నీట్గా కడుక్కొని అయితే పక్కకు పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక 4 పచ్చిమిరపకాయలు, ఒక 2 నుండి 3 ఉల్లిగడ్డలు, అలాగే కొత్తిమీర, కొద్దిగానే పుదీనా వేసుకోండి, ఎందుకంటే గోంగూరని డామినేట్ చేస్తుంది. సో కొంచెమే పుదీనా తీసుకోండి. ఆ తర్వాత ఒక 1/2 kg దాకా మటన్ అయితే తీసుకున్నాను, నీట్గా వాష్ చేసుకొని పెట్టుకున్నాను. ఆ తర్వాత ఇప్పుడైతే గోంగూర ఉంది కదా, మనం కడుక్కొని పెట్టుకున్న గోంగూరని ఇట్లా ఒక ప్యాన్లోకి వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి మెత్తగా. ఒక 5 నిమిషాలు ఉడికించుకుంటే చాలు, మెత్తగా అయిపోతుంది. ఈ గోంగూరను ఒక మిక్సీ జార్లోకి వేసుకొని ఇప్పుడు మెత్తగా మిక్సీ అయితే పట్టుకుందాం. ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే దీన్నే నలుపుకొని కూడా తీసుకోవచ్చు. గోంగూరని మెదుపుకొని గంటెతోటి ఇట్లా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత మనం కర్రీ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం. ఇప్పుడైతే ఒక ప్యాన్ పెట్టుకొని దానిలోకి ఒక 2 పావుల దాకా నూనె అయితే వేసుకున్నా. తర్వాత కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా పుదీనాను మనం తీసుకున్నాం కదా, ఆ పుదీనాను కూడా వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలోకి అయితే ఇప్పుడు 1 స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకున్నా. ఆ తర్వాత 1 స్పూన్ పసుపు కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇట్లా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్నటువంటి 1/2 kg మటన్ కూడా వేసుకొని ఈ ఆయిల్లో మంచిగా ఒక 5-6 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఇట్లా ఒక 5-6 నిమిషాల పాటు మగ్గించుకుంటే వాటర్ అనేవి ఫామ్ అవుతాయి. ఈ వాటర్ అనేవి ఇనికిపోయేదాకా ఒక 10 నిమిషాల పాటు మరలా మగ్గించుకోవాలి. ఇట్లా ఒక 10 నిమిషాల పాటు మగ్గించుకుంటే దీంట్లో ఉన్న వాటర్ అన్నీ ఇంకిపోతాయి. అప్పుడే మటన్ అనేది నీచు వాసన లేకుండా ఉంటుంది. తర్వాత దీనిలోకి ఉప్పు కారం అనేది యాడ్ చేసుకుందాం. 1 స్పూన్నర ఉప్పు, అలాగే 1 స్పూన్నర కారం అనేది వేసుకుంటున్నా. నేను మామూలుగానైతే 1/2 kgకి 1 స్పూన్ వేసుకుంటా కారము. ఇప్పుడైతే గోంగూర వేసుకుంటున్నాం కాబట్టి ఇంకో 1/2 స్పూన్ దాకా ఎక్కువ కారాన్ని అనేది యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే మన గోంగూర పుల్లగా ఉంటుంది కదా, ఆ పులుపుదనం అనేది కర్రీని డామినేట్ చేయకుండా ఉండడానికి గోంగూర పులుపుదనానికి తగ్గట్టుగా కారం అనేది యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ కారాన్ని ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకుంటే మంచిగా ఉడికిపోతుంది. ఆ తర్వాత దీనిలోకి కావాల్సినంత వాటర్, మీరు తీసుకునే మటన్ని బట్టి వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఒకవేళ ముదిరిపోయిన మటన్ అయితే కొద్దిగా ఎక్కువ వాటర్ వేసుకోవాలి. లేత మటన్ అయితే ఇట్లా నేను వేస్తున్నట్టు ముక్క మునిగేదాకా వేసుకొని కరెక్ట్గా ఒక 20 మినిట్స్ పాటు ఉడికించుకుంటే ఇట్లా మంచిగా దగ్గరగా అయిపోతుంది. ఆ తర్వాత ఉడికిందో లేదో చెక్ చేసుకుందాం. చూసిర్రా, ముక్కని చుంచి చూస్తే ఇట్లా మంచిగా ఉడికిపోవాలన్నమాట. ఇట్లా ఉడికిన తర్వాతనే మనం గోంగూర పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలి, ముందైతే యాడ్ చేసుకోకూడదు. సో ఇట్లా మంచిగా దగ్గర కావాలంటే ఇట్లా వేసుకోవచ్చు, లేదంటే ఇంకా వాటరీగా కావాలంటే కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ పేస్ట్లో. ఇట్లా గోంగూర పేస్ట్ కూడా ఇప్పుడు యాడ్ చేసుకొని మంచిగా కలుపుకొని ఇంకొక 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి కర్రీని. ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకుంటే ఈ గోంగూర ఫ్లేవర్ అనేది మటన్కు పట్టి ముక్క అనేది మంచిగా టేస్టీగా ఉంటుంది. ఇట్లా ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత ఇట్లుంటుంది అన్నమాట కర్రీ. ఆ తర్వాత సాల్ట్ అనేది చెక్ చేసుకొని నాకు కొంచెం సాల్ట్ పట్టింది, వేసుకున్నాను. మీకు సరిపోతే ఓకే, లేదంటే వేసుకోండి. ఇట్లా ఒక 5 నిమిషాల తర్వాత కర్రీ చూసారా ఎంత చక్కగా ఉందో, మంచిగా ఉడికిపోయి సూపర్ టేస్టీగా జ్యూసీగా చాలా బాగుంటుంది. ఫైనల్గా ఇప్పుడైతే కొత్తిమీర, అలాగే 1 స్పూన్ దాకా గరం మసాలా అయితే వేసుకుంటున్నాను. కంపల్సరీ మసాలా అనేది వేసుకోండి, చాలా బాగుంటుంది. ఇట్లా వేసుకున్న తర్వాత కలుపుకొని 1 నిమిషం పాటు కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన టేస్టీ పుల్లగా కారంగా ఉండే గోంగూర మటన్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. అంతేనా? వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియో అనేది ఇంకా కొంతమందికి రీచ్ అవుతుంది. అలాగే నా ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇట్లనే నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా. మరెన్నో వీడియోలను మీకు అందిస్తాను. ఇలాగే
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.